ఇక ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. ఈ నెల 16న యూనివర్సిటీలో జరిగిన ఘటన భారత్ నేపాల్ మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసే స్థాయికి వెళ్ళింది. ఒడిశాలోనే కాదు, అటు నేపాల్లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ నెల 16న నేపాల్కు చెందిన ప్రకృతి లంసాల్ అనే ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయింది. తోటి విద్యార్థి అద్విక్ శ్రీవాత్సవ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వర్సిటీలో నిరసనలు వెలువెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి దిగారు. అంతేకాదు, నేపాల్ విద్యార్థులను దారుణంగా అవమానించి వర్సిటీ నుంచి బలవంతంగా పంపించేశారు. తమ విద్యార్థులను దారుణంగా అవమానించారని వార్తలు రావడంతో అటు నేపాల్లోనూ నిరసనలు చెలరేగాయి. నేపాల్ ప్రధాని కోలీ కూడా పార్లమెంట్లో ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో వివాదం మరింత రాజుకుంది. ఇక స్టూడెంట్ సూసైడ్ కేసులో ఒకరిని, నేపాల్ విద్యార్థులను బలవంతంగా యూనివర్సిటీ నుంచి గెంటేసిన వ్యవహారంలో 5గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు భువనేశ్వర్ పోలీసులు. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో వర్సిటీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువతి మృతి ఓ సమస్య అయితే, విద్యార్థులను బలవంతంగా స్వదేశానికి పంపించేయడంతో మరో సమస్య వర్సిటీని చుట్టుకుంది. ఇది దౌత్యపరంగానూ ఇబ్బందిగా మారడంతో వర్సిటీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్కు దిగాయి. ఘటనలో వాస్తవాలను వెలికి తీసేందుకు ఒడిశా ప్రభుత్వం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సారథ్యంలో 3గురితో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఘటనపై ఆరా తీసి ప్రభుత్వానికి నివేదించనుంది కమిటీ. మరోవైపు నేపాల్ విద్యార్థులను కలిసి విషయం తెలుసుకుని నివేదించాలని ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయం నుంచి 2 అధికారులను ఒడిశాకు పంపింది నేపాల్ ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఒకవైపు సూసైడ్ చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయాలంటూ భారత్లో నిరసనలు, మరోవైపు నేపాల్ స్టూడెంట్స్ ని యూనివర్సిటీ నుండి గెంటేశారంటూ నేపాల్లో నిరసనలు, వెరసి దౌత్య సంబంధపు ఇష్యూలు. సో ఒడిశా గవర్నమెంట్ దీన్ని ఎలా డీల్ చేయబోతోంది? రెండు దేశాల సంబంధాలకు సంబంధించిన ఇష్యూ కావడంతో ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఇష్యూగానే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హోంశాఖ అదనపు సెక్రటరీ ఆధ్వర్యంలో 3 ఐఏఎస్లతో కలిసి వాస్తవాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే అమ్మాయిని వేధింపులకు గురి చేసి ఆమె మృతికి కారకులయ్యారని ఆరోపణలు వస్తున్నాయో ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆ అబ్బాయితో పాటు సెక్యూరిటీని, అదేవిధంగా డైరెక్టర్స్ని, యూనివర్సిటీకి సంబంధించినటువంటి 3 డైరెక్టర్స్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అటు యూనివర్సిటీ కూడా దీనిపై ఇప్పటికే చైర్మన్ అపాలజీ చెప్పడంతో పాటు ఎవరినైతే ఈ నేపాల్కి సంబంధించిన వాళ్ళని ఎవరినైతే పంపించేశారో, హాస్టల్స్ నుంచి వెళ్ళిపోండి అంటూ బలవంతంగా పంపించేశారో వాళ్ళందరినీ కూడా తిరిగి హాస్టల్స్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే వాళ్ళకి అందరినీ వచ్చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే 220 మంది విద్యార్థులు, ఇంకా 220 మంది విద్యార్థులు నేపాల్లోనే ఉండిపోయిన ఇండ్లకు చేరిపోయారు. వాళ్ళని సొంత ఖర్చులతో తిరిగి రప్పించేందుకు కూడా యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే తల్లిదండ్రులతో సంప్రదించడం కూడా జరిగింది, అపాలజీ కూడా చెప్పడం జరిగింది. ఇటు పోలీస్ విచారణ కూడా దీనిపై కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం యూనివర్సిటీ వద్ద కూడా గత 5 రోజులుగా కూడా స్టూడెంట్స్ సంఘాలతో ఆందోళనలు మిన్నంటుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులాగే ఇక్కడ యూనివర్సిటీ దగ్గర మాత్రం పరిస్థితి ఉంది.